పావురం మరియు వేటగాడు ఒకప్పుడు ఒక ప్రశాంతమైన అడవిలో ఒక అందమైన పావురం నివసించేది. అది నది పక్కన ఉన్న ఒక పొడవైన చెట్టుపై తన గూడు కట్టుకుంది. చిన్న చిన్న పక్షులు, ఉడతలు మరియు కుందేళ్లు దాని స్నేహితులు. ఒక మధ్యాహ్నం ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతను తన గూటిలో విశ్రాంతి తీసుకుంటున్న పావురాన్ని చూసి, ఆహా, ఈ రోజు ఈ పక్షిని ఖచ్చితంగా పట్టుకుంటాను అనుకున్నాడు. వేటగాడు జాగ్రత్తగా ఒక పొద వెనుక దాక్కుని తన విల్లును పావురంపై గురిపెట్టాడు. ఆ పేద పావురం భయంతో ఏం చేయాలో తెలియక గూటిలోనే ఉండిపోయింది. కానీ పావురం స్నేహితులు దీనిని గమనించారు. పిచ్చుకలు వెంటనే వేటగాడి తల చుట్టూ ఎగురుతూ పెద్దగా అరుస్తూ అతని దృష్టిని మరల్చాయి. ఉడతలు కొమ్మల నుండి కొమ్మలకు దూకుతూ అతని చుట్టూ ఆకులు పడేలా చేశాయి. కుందేళ్లు దారి వెంట పరుగెత్తుతూ అతన్ని గందగోళానికి గురిచేసి ఉలిక్కిపడేలా చేశాయి. వేటగాడికి చిరాకు వచ్చింది. ఏమి జరుగుతోంది? నేను సరిగ్గా గురిపెట్టలేకపోతున్నాను అని అరిచాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పావురం తన రెక్కలు విప్పుకొని ఆకాశంలోకి ఎగిరి సురక్షితంగా మరియు స్వేచ్ఛగా వెళ్లిపోయింది. వేటగాడు అలసిపోయి విసుగు చెంది చివరికి తన ప్రయత్నాన్ని వదులుకొని ఏమీ లేకుండానే అడవి నుండి వెళ్లిపోయాడు. పావురం తిరిగి వచ్చి తన స్నేహితులందరికీ కృతజ్ఞతలు చెప్పింది. మీ ఐక్యత మరియు ధైర్యం నా ప్రాణాలను కాపాడాయి. మీ దయను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీతి: నిజమైన స్నేహం అంటే ఆపదలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం. ఐక్యతే బలం. కలిసి ఉంటే బలహీనులు కూడా బలంగా ఉన్న వారిని జయించగలరు. Like, share, comment, subscribe for more videos like this.